ఈరోజు వీడియోలో మనం ఉల్లి, వెల్లుల్లి వేయకుండా ఒక సింపుల్ ఫ్రైడ్ డిష్‌ని అయితే చేసుకుందాము. ఇది పప్పు అండ్ సాంబార్‌లోకి సైడ్ డిష్‌గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాము. ఒక పాన్‌లోకి ఒక కప్ నువ్వులనైతే తీసుకోండి. నువ్వులు అండ్ అలాగే కొద్దిగా ధనియాలు, కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యి కరివేపాకు కొద్దిగా ఇలాగా డ్రై అయిపోతుంది కదా! అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తాన్ని చల్లార్చుకోవాలి. ఇంకొక ప్యాన్ అయితే తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయలన్నిటిని ఇందులోకి వేసి మొత్తం కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. చూసారు కదా! ఇలాగ జిగురంతా పోయి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని మొత్తాన్ని ఇలా పౌడర్‌గా చేసుకోవాలి. అండ్ అలాగే ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే అందులో ఆల్రెడీ ఆయిల్ కొద్దిగా ఉంటుంది. అదంతా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే ముందుగా పొడి చేసుకున్నాం కదా! ఆ పొడిని మొత్తాన్ని ఈ బెండకాయల్లోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే నువ్వుల పొడి మాడిపోతుంది. ఇప్పుడంతా బెండకాయలకి పట్టే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే బెండకాయ నువ్వులు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.